నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో గంటా త్రిమూర్తులు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. భీమవరం టౌన్ హాల్లో ఘనంగా ముగిసిన టెన్నిస్ టోర్నమెంట్, యూత్ క్లబ్ లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్. కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ప్రత్యేక క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఆయన కుమారుడు సుందర్ రాజులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోషన్ రాజు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భీమవరం డీఎస్పీ ఆర్జే జయసూర్య, వన్ టౌన్ సీఐ ఎం నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పంచారామాలు దర్శించుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు ధర్మకర్తలు తెలియజేశారు. దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. కార్తీక మాసం, కార్తీక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలైనటువంటి ఒకటైనటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండకూడదని, అలా ఉండాలంటే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పంచారామ క్షేత్రంలోని గుడిపూడి గుడి యందు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరియు వచ్చిన భక్తులందరికీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మకర్తల మండలి సహకారం, స్థానిక నాయకుల సహకారం, సిబ్బంది సహకారం, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, మున్సిపాలిటీ అందరి సహకారం తీసుకుంటూ క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటూ నిరంతరం సేవా దృక్పథంతోనే ఉన్నాము. 100% శ్రమపడి కష్టపడి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సహకరిస్తూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఎటువంటి మంచి క్యూ లైన్స్ 100 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు సర్వదర్శనం మంచి క్యూ లైన్స్ అన్ని కట్టి ఉంచాము. భక్తులందరూ కూడా ఎటువంటి తోపులాటు లేకుండా లోపల మంచి దర్శనం చేసుకోవాలని అందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క
కార్తీక సోమవారం జరుపుకోవాలని దానికి పోలీసు వారు సుమారుగా ఒక డిఎస్పి, 2 సీఏలు, 6 ఎస్ఐలు, దాదాపుగా ఒక 70 మంది కానిస్టేబుల్స్తో అన్ని ర్యాంకుస్తో ఈ బందోబస్తు నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ట్రాఫిక్ పరంగా 2 బందోబస్తు పరంగా భక్తులందరికీ కూడా సౌకర్యకరంగా ఉండే విధంగా మంచి భద్రతా ఏర్పాట్లు మన టెంపుల్ ఈవో గారి ఆధ్వర్యంలో, అలాగే బోర్డు చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా టెంపుల్ దగ్గర లోపల భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా నీడలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది, పందిరేసి. అందరూ భక్తులందరూ కూడా చక్కగా క్యూ లైన్లో వచ్చినట్లయితే వెంటనే దర్శనం అయిపోతుంది. ఇక్కడ లేట్ కూడా ఏమి ఉండట్లేదు. ఎక్కడ తోపులాటకి అవకాశం లేకుండా ప్రతి చోట కూడా బ్యారికేడ్లతో క్యూ లైన్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది టెంపుల్ వాళ్ళు. అదేవిధంగా బయట కూడా ఎగ్జిట్ గేట్ల దగ్గర నుంచి ఎవరు భక్తులు రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా సీసీ కెమెరాల్లో చూసి కంట్రోల్ రూమ్లో నుంచే చూసుకుని అక్కడ మేనేజ్ చేయడం కూడా జరుగుతుంది. భక్తులు నేరుగా టెంపుల్ దగ్గర దిగిన తర్వాత బస్సులన్నీ కూడా మన రైల్వే జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో, పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్లో వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడా డైరెక్ట్గా బస్సు టెంపుల్ దగ్గర దిగి కార్లన్నీ కూడా అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఏదైతే పార్కింగ్కి మాత్రం ఖచ్చితంగా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 2వ సోమవారం భక్తులు కిటకిటలాడుతున్నారండి. ఉదయం 3 గంటల కాడి నుంచే భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాం. మా నుండి చిన్న విన్నపం ఏంటంటే, భీమవరం మరియు స్థానికులు ఉదయం 9 గంటల లోపు మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. 10 గంటల నుంచి పంచారామ క్షేత్ర బస్సులు రద్దీగా వస్తాయి. ఆ భక్తులకి అవకాశం కల్పించడం కోసం భీమవరంలో ఉన్న స్థానికులు భక్తులు ఉదయాన్నే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ పంచారామ క్షేత్రంకి వచ్చే భక్తులకి ఆటంకం కలిగించకుండా మన వద్దు బాధ్యతగా ఉండాలి. 5 ఆరామాలు, కార్తీక దామోదరు, విష్ణుమతికి శివుడికి ప్రీతైన మాసము, అలాగే క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య కుమార ఉపాలయాలు. ఈ కార్తీక మాసం 4 సోమవారాలు స్వామివారి నందివాహనం, గరుడు వాహనం గ్రామోత్సవం జరుగుతుంది, కోలాటోత్సవం జరుగుతుంది. చాలా విశేషమైన రోజు వేళ. అలాగే పాలకవర్గం వారు కూడా, చైర్మన్ గారు భక్తులకు ఎటువంటి దర్శనం ఏర్పాటు చేసి భక్తులకి ఉదయం సాయంత్రం కూడా పాలు, మజ్జిగ, వాటర్ సప్లై చేస్తున్నారు. అలాగే పులిహార, సోమవారం పులిహార ప్రసాదం పెడుతున్నారు. అలాగే కొన్ని వేల మంది భక్తులు సోమవారం దర్శనం చేసుకుని తరిస్తున్నారు. ఎన్ని క్షేత్రాలు ఉన్నా కూడా ప్రధానంగా పంచారామ క్షేత్రాలు కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఏకకాలంలో పంచారామ క్షేత్ర దర్శనం చేయాలని చెప్పి దృఢమైన సంకల్పంతో భక్తులందరూ కూడా పంచారామ క్షేత్ర దర్శనాలు చేస్తున్నారు. భీమవరంలో పంచారామ క్షేత్ర సోమేశ్వర స్వామి శ్రీ అన్నపూర్ణ పార్వతీ సహిత ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మొన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో ఇన్సిడెంట్ జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల ఉద్దేశంతో మరి ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని రకాలుగా మేము వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కొన్ని వేల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించారు. ఇంకా ప్రదోషకాలం వరకు కూడా యాత్రల్ని సుమారుగా ఈ రోజున 500 బస్సులు వస్తున్నాయని చెప్పేసి ఆర్టీసీ వారి నుంచి మాకు సమాచారం వచ్చింది. అన్ని ఏర్పాట్లు కూడా యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ట్రస్ట్ బోర్డు వారు, పాలక మండలి వారు, అలాగే దేవస్థానం అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని యంత్రాంగాలు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పేరిచర్ల విజయనరసింహరాజు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమీక్షా సమావేశంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన రిపోర్టులు, ఇన్ఫర్మేషన్ లేకుండా సమావేశానికి రావడం తగదని, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఎవరు కట్టారు, ఎంత వస్తుందనే సమాచారం కూడా అధికారుల వద్ద లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. నేడు పశువులను మేపే రైతులే తక్కువయ్యారని, ఇటువంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల
మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో జరిగే సర్వసభ్య సమావేశానికి అధికారులు పూర్తి స్థాయిలో నివేదికలతో రావాలని, లేకుంటే అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు కార్తీక వన సమారాధనను ఏర్పాటు చేశారు. మరి ఈ సంవత్సరం ఎక్కడ కూడా కట్టినట్టుగా దాఖలాలు లేవు. కేవలం మీ దగ్గర అధికారుల దగ్గర ఈ మండలానికి సంబంధించినటువంటి ఏ లెక్క, ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి దాఖలాలు, అంటే ప్రభుత్వం ఎంత కట్టింది, రైతు లోన్ తీసుకుంటే ఆ ఏ బ్యాంకుల్లో రైతు లోన్ తీసుకున్నాడు, ఏ నెంబర్లో తీసుకున్నాడు, ఏమి డేటా లేదు. లేకపోవడం వల్ల మీరు రైతుకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా అలాగా అది కరెక్ట్ కాదు. లేకుండా ఖచ్చితంగా మండలానికి సంబంధించిన ఎంత హెక్టార్, ఎంత వ్యవసాయం జరిగింది, ఎంత వచ్చారు, ఎంత డ్యామేజ్ వచ్చింది, ఎంత ఇన్సూరెన్స్ కట్టారు అనేది మన దగ్గర లెక్క ఉండాలి కదండి. ఇప్పుడు ఈయన అగ్రికల్చర్ మండలంలో ఉన్న టోటల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంత, అందులో రొయ్య చెరువులు ఏంటి, చేపల చెరువులు ఏంటి, వ్యవసాయం చేసి ఎంత, దాని మీద వచ్చేటటువంటి దాంట్లో మోచంద్ర అడిగినట్టు ఈ అప్పు కింద క్లెయిమ్ చేసుకునేటటువంటి ఇన్సూరెన్స్ ఒక పద్ధతి, అప్పు లేకుండా స్వయంగా ఇన్సూరెన్స్ కట్టే పద్ధతి రెండో పద్ధతి, ప్రభుత్వం ఇచ్చిన హామీ అన్ని చోట్లకి ఇవ్వనటువంటి దాన్ని అదో మూడో పద్ధతి. 3 లిస్టులు. 4 యూరియా యొక్క వినియోగం ఎంత, కాంప్లెక్స్ యొక్క వినియోగం ఎంత, మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత మనం డిస్కషన్ చేయగలం, ఎంత ల్యాండ్కి వాటర్ సప్లై సరిపోతుందా లేదా, డ్యూటీ పెంచుకోవాలా అక్కర్లేదా, ఇరిగేషన్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అవుట్లెట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ రిపోర్ట్ అంతా తీసుకుని రివ్యూ చేయగలిగితే మనం ఎమ్మెల్యే గారికి ఒక క్లియర్ కట్ ఒక పిక్చర్ ఇవ్వగలిగితే వారు ఆంధ్రప్రదేశ్లో రిప్రజెంట్ చేయాలి. ఏదైనా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి యాప్ అప్డేట్ చేస్తున్నాం సార్. తమరు అడిగినట్టు ఈ మాన్యువల్ ఫిగర్స్ అన్ని ఫర్దర్గా ఇప్పుడు ఎప్పుడైనా మేము తీసుకుంటాం సార్. మీరు ఏ రకం ముందు మాన్యువల్ వస్తేనే కదా యాప్లోకి వెళ్ళేది. మనం ఏనంటే యాప్లో వచ్చింది ప్రతిదీ కూడా మనం మాన్యువల్ గా అప్లోడ్ చేసిన తర్వాత యాప్లోకి వెళ్తుంది. యాప్లోకి వెళ్ళినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ రివ్యూ జరుగుతుందండి. ఎంఆర్ఓ గారు రివ్యూ జరిగేటప్పుడు మీరు ఆ కాపీ తీసుకుని, హార్డ్ కాపీ తీసుకుని, మీరు సాఫ్ట్ కాపీ చెప్తున్నారు, హార్డ్ కాపీ తీసుకుని ఇక్కడ రివ్యూలో ఉండాలి. లేదు మీకు మీరు లేదు కంప్యూటర్ పెట్టుకుని మేము అడిగిందని చెప్పండి. సార్ మన దొంగపిండి వచ్చేసి మనకి 60 acres వచ్చింది సార్. దొంగపిండి కాదు, మొత్తం మీ మండలం సార్ మొత్తం మండలం వేలవరం మండలం సంబంధించి సార్ మా వరకు వచ్చిన డేటా వరకు 150 ఎకరాల వరకు మనకి ఇండెంట్ అయిందని చెప్పేసి మనం రిపోర్ట్ అంటే టైం వైజ్ మనం నోట్ చేసాం. ఈ యొక్క జనరల్ బాడీ మీటింగు నిర్వహించడం సంతోషం. ఎందుకంటే ఈ సమయంలో మొన్ననే మనకి ఈ తుఫాను రావటం, ఈ తుఫాను వల్ల అన్ని వ్యవస్థలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం ఏంటంటే అనుకున్న స్థాయిలో ప్రభుత్వం ప్రచారం చేసినట్టు కానీ, లేకపోతే ప్రభుత్వం అలాట్ చేసినటువంటి పరిస్థితుల్లో కానీ తుఫాను తీవ్రత తగ్గింది. అది మనం సంతోషించాలి. ఎందుకంటే నిజంగా తుఫాను దాని యొక్క ప్రభావం కనుక మన మీద చూపెడితే ఇవాళ ఎవరిని ఆదుకునేటువంటి పరిస్థితి, ప్రభుత్వాలు కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. కనుక మనం చాలా అదృష్టవంతులు. కానీ అయినప్పటికీ కూడా ఇవాళ వ్యవసాయంలో కానీ, పశుశాఖలో కానీ, మత్స్యశాఖలో కానీ, లేకపోతే విద్యుత్తులో కానీ, లేకపోతే నీటిపారుదలకు సంబంధించినటువంటి డ్రైనేజెస్, ఇరిగేషన్ వ్యవస్థలో కానీ, లేకపోతే ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, లేకపోతే రకరకాల ఏదైతే డిపార్ట్మెంట్స్ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది మనకు జరిగింది.
అయితే దీన్ని మీరు ఖచ్చితంగా అధికారులందరూ కూడా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినా దాన్ని ఎన్యూమరేషన్ చేసి అది ఖచ్చితమైనటువంటి నివేదిక మీరు శాసనసభ్యుల వారికి ఇస్తే ఆయన ప్రభుత్వంతో మాట్లాడి గవర్నమెంట్ నుంచి మనకు సహాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఈ సరైనటువంటి డేటా లేకపోవటం, సరైనటువంటి ఎన్యూమరేషన్ లేకపోవటం, అది మీరు సరిగా పనిచేయకపోతే కనుక అది ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరిగితే రాజకీయ నాయకుల మీద ఆ ప్రభావం పడుతుంది. మా ఎమ్మెల్యే గారు లేదా మా ఎంపీ గారు, మా ఎంపీపీ గారు, మా ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు మాకు పని చేయలేదంట. మీరు నివేదికలు కరెక్ట్గా ఉంటే మీ దగ్గర మీకు అవగాహన ఉండి మీరు ఖచ్చితమైనటువంటి ఈవేళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ని పోల్స్లు డ్యామేజ్ అయినాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి దీనివల్ల అనేది ఆ నివేదిక ఆయనకి ఇస్తే ఆ మంత్రి గారితోటో లేదా ఆ శాఖతో మాట్లాడటమో, లేకపోతే మాకు ఈ డ్యామేజ్ జరిగింది, మాకు ఇన్ని పోల్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఎస్సీ ఏరియాలో ఎంత ఉంది, బీసీ ఏరియాలో ఎంత ఉంది, వ్యవసాయానికి సంబంధించింది ఎంత ఉంది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు 33K ఎంత ఉంది, లేకపోతే ఏ రేంజ్లో ఆ రేంజ్లో మీరు ఖచ్చితమైన నివేదికలు కనుక రాజకీయ నాయకులకి లేకపోతే ప్రజాప్రతినిధులు ఇవ్వకపోతే అది సత్ఫలితాలు ఇవ్వదు. కనుక ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు లేకపోతే ఏదైనా రివ్యూ జరిగినప్పుడు మీ దగ్గర సమగ్రమైనటువంటి నివేదిక అనేది ఉండాలి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో గంటా త్రిమూర్తులు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలానికి చెందిన కోలాదేవి అనే మహిళ హృద్రోగంతో బాధపడుతోందని, గుండె శస్త్రచికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ కష్ట సమయంలో అండగా ఉండడం నాయకుడి యొక్క నిజమైన లక్షణమని, కృష్ణబలిజ పూసల సమాజ అభ్యున్నతికి గంటా త్రిమూర్తులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు అందరికీ చేరేలా కృషి చేస్తున్నామని, కోలాదేవి త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ సమాజం మనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడడం తన ధర్మమని అన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖర్చుల భారం కుటుంబాలను కొంగదీస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేయూతనందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, జాయింట్ సెక్రటరీ యలమంచలి శ్రీనివాసరావు, విన్నకోట వినాయక్ బాబు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, కృష్ణబలిజ రాష్ట్ర డెలిగేట్ దుర్గా, బాణాల ప్రసాద్, సంఘ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలకు చెందిన మహిళ హార్ట్ బాధపడుతుంటే కృష్ణబలిజ సంఘం వారు మన గంటా త్రిమూర్తులు 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. గంటా త్రిమూర్తులు గారు మన భీమవరం నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా ఆయన ముందుండి సహకారం అందిస్తారు. అవి ఎంతోమందికి ఆయన చేతుల మీదుగా సహకారం చేయటం జరిగింది. ఈరోజు కృష్ణబలిజకి చెందిన ఈ అమ్మాయికి 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాకు చెందిన తిరుపతికి చెందినటువంటి కోలాదేవి గారు కృష్ణబలిజీ సంగీరాలు. మరి ఇటీవల ఆవిడకి హార్ట్ కంప్లైంట్తో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు సౌజన్యంతో 35,000 రూపాయలని ఈ రోజున భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారి చేతుల మీద అందజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో అలాగే భీమవరం నియోజకవర్గంలో మరి ఎవరికి ఆపద వచ్చినా ఆయన సహాయ సహకారాలు గంటా త్రిమూర్తులు గారు గతం నుంచి కూడా చేస్తడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ రోజున కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఆయన ఎలలేని సేవలు చేస్తున్నారు. మున్ముందు కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే విధంగా సర్వశక్తులు ఆయనకి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాం. కోలాదేవి తిరుపతి వారికి హార్ట్ ప్రాబ్లం రావడం, అది ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దానికి సహాయార్థం ఫోన్ చేస్తే మా సార్ చేతుల మీదుగా 35,000 రూపాయలు వారికి సాయం చేయడం జరిగింది. ఈ కృష్ణబలిజ మా కమ్యూనిటీ వారే తిరుపతిలో నివాసం ఉంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కృష్ణబలిజ సంఘికులు ఏమైనా ఇటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటే
నాకు తెలియపరుస్తూ ఉంటారు. నా సహకారం ఎప్పుడు కూడా అందజేస్తూ ఉంటాను. ఎటువంటిది వచ్చినా సరే ఆ భగవంతుడి దయ వల్ల మా సార్ ఎమ్మెల్యే గారి ద్వారా ఏ ఒక్క కార్యక్రమం సరే నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను. మన కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ మన గంటా త్రిమూర్తులు గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ఆర్ట్ ఆప్షన్ కోసం ఆ మహిళకు 35,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సాయం చేసినందుకు ఆయనకి మరిన్ని ఈ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఇటువంటి వారికి ఎందరికో ఆపన్న హస్తం అందించాలని ఆయనకి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం పద్మావతి పుష్కరిణి యందు స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుతుగు నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, అడ్డాల శివరామరాజు, మంతెన వెంకట నరసింహారాజు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళ్లకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి దేవస్థానం నందు సాయంత్రం 6:30 గంటల నుండి అత్యంత వైభవపేతంగా బాణాసంచా వెలుగుల మధ్య శ్రీ స్వామివారి తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనుమూరి రఘురామకృష్ణరాజు గారు తనయులు శ్రీ భరత్ గారు ఇచ్చేశారు. అట్లాగే అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆనంద పారవస్యంతో మునిగి తేలారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు ఎం అరుణ్ కుమార్ గారు మరియు సిబ్బంది తగు ఏర్పాట్లు చేసినారు. అట్లాగే శ్రీ స్వామివారి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి బుధవారం 5వ తారీఖున సాయంత్రం 6 గంటల నుండి దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. నోరూరించే స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమేనని, భారతీయ సంప్రదాయంలో స్వీట్స్ కు కూడా ఒక ప్రాముఖ్యత ఉందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేర్ కళాశాల రోడ్లో శ్రీ సాయి వినాయక స్వీట్స్ ను సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 12 ఏళ్ల అనుభవం కలిగిన వినాయక స్వీట్స్ మన ప్రాంతంలో ఎన్నో రకాల స్వీట్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషకరమని అన్నారు. నిర్వాహకులు వినాయక శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయని, పెండ్లి సారే తమ ప్రత్యేకతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ కల్విండి సుజాత రామచంద్రరాజు, వడుపు గోపి, మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, ఆరెడ్డి ప్రకాష్, చల్లారాము తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో చిన్నమెరం గ్రామంలో
శ్రీ వినాయక స్వీట్స్ అండ్ హాట్ హోమ్ ప్రారంభించడం జరిగింది. భీమవరం పట్టణం వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు కూడా పెరుగుతాయి. ఈ స్వీట్స్ వ్యాపారం ఈ ప్రాంతానికి మంచి సెంటర్ అవడం వలన ఇది మంచి డిమాండ్ ఉంటుంది. ఈ వ్యాపారం బాగుండాలని, నాణ్యతతో కూడిన స్వీట్లు తయారు చేసి సరసమైన ధరలకు అందివ్వాలని ప్రజలకి కోరుకుంటూ సెలవు చేస్తాం. ఈ వినాయక స్వీట్స్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మాకు అందుబాటులో ఉంటున్నారు. వీళ్ళు ఒక పెళ్లి సారం అనివ్వండి, ఒక సూడు సారం అనివ్వండి, అన్నీ కూడా చాలా స్వచ్ఛమైన నేతితోటి తయారు చేస్తారు. ఇంకా ముందు మంచి క్వాలిటీతో ఈ స్వీట్స్ అది అందించాలని కోరుకుంటున్నాను. వినాయక స్వీట్స్ అధినేత అనేటువంటి మన శ్రీను నాకు ఇప్పుడు గత కాలం నుంచి బాగా పరిచయం. ఇతను చేసిన స్వీట్లు భీమవరం చుట్టుపక్కలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది స్వీట్ విడిగా అమ్మడమే కాకుండా సార్లకి, తర్వాత ఏదైనా పెద్ద ఫంక్షన్లకు కూడా చేస్తున్నారు. సుమారు 40-50 మంది ఇందులో వర్క్ చేస్తున్నారు. ఇటువంటి స్వీట్ కొట్టు ఇంకా అనేక బ్రాంచులతోటి వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వీట్స్ శ్రీనివాస్ గారు చాలా చిన్న స్థాయిలో కాల్కూరు నుంచి వచ్చి మరి ముందుగా చినమీరంలో విశ్వకవి స్కూల్ రోడ్లో పెట్టుకుని అక్కడి నుంచి జోల్పాల్ రోడ్డుకి మారి తన అనుభవంతో కానివ్వండి ఒక సాంప్రదాయ స్వీట్స్తో పాటు ఆధునిక అవసరాలు తీర్చే విధంగా ఆధునికమైన స్వీట్స్ కూడా తయారు చేస్తూ అందరి మన్ననలో పొంది ఇప్పటికే అతను ఒక బ్రాండ్ ఇమేజ్ అతను ఏర్పరచుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి ఆయన ఇంకా అనేక బ్రాంచెస్కి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వీట్స్ యొక్క వ్యాపారంలో మరింత పరిణితి చెంది అందరికీ నాణ్యమైన స్వచ్ఛమైన స్వీట్స్ అందరికీ అందించి అందరం మనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి పెద్దలు రఘురామ కృష్ణరాజు గారికి, అంజుబాబు గారికి, ఎమ్మెల్యే అంజుబాబు గారికి, ఇంకా తోట సీతామలక్ష్మి గారికి, సుజాత మేడం గారికి, ఎక్స్-ఎమ్మెల్యే రాంబాబు గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు, వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా నన్ను ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. క్వాలిటీ విషయంలో కూడా ఎప్పుడు రాజీ పడకుండా మీ అందరికీ మంచి క్వాలిటీ ఇస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.